వాడు పాపాన్ని ప్రేమించే ఎవడూ కూడా క్రీస్తు దగ్గరికి రాలేడు. త్రాగుబోతుదనాన్ని ప్రేమించేవాడు ఎవడూ కూడా క్రీస్తు దగ్గరికి రాడు. వ్యభిచారంలో ఉండేవాడు ఎవడూ కూడా క్రీస్తు దగ్గరికి రాడు. దుర్వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తున్నవాడు ఎవడూ కూడా క్రీస్తు దగ్గరికి రాడు. ఎదుటి వాడిని మోసగించి అక్రమార్జనలో బ్రతికేవాడు ఎవడూ కూడా క్రీస్తు దగ్గరికి రాడు. ఎందుకని? ఈ లోక వైభవం పోయింది. పాపాన్ని విడిచిపెడితే మనిషికి ఉండేదల్లా నీతి కలిగిన జీవితమే. అందులో డబ్బులేం రావు, అందులో నువ్వు ధనవంతుడు అవ్వలేవు, అందులో నువ్వు ఇవి సంబంధమైన దేవత చేత పట్టబడి అందరి చేత అంగీకరించబడతావు. నువ్వు కొత్త ఇల్లు కట్టుకుంటే ఎలా కట్టావని అడగరు. ఎవరిని మోసగించావు? సత్యమైన డబ్బుతోనే కట్టావా అని అనరు. బాగా కట్టావని అంటారు. ఆ ఇల్లు కట్టే క్రమంలో ఎవరిని మోసగించాడు, డబ్బు ఎక్కడ తీసుకొచ్చారని ఎవరు అడగరు. ఎందుకని? వాళ్ళకైనా అవసరం. నువ్వు సుఖంగా ఉండటమే ఈ లోకం కోరుకునేది. పాపంలో బ్రతకడమే ఈ లోకానికి కావాల్సింది. కానీ దేవుడి ఎదుట మనిషి బ్రతక. కాబట్టి గమనించాలి, ఈ లోకము ఈ సత్య సువార్త మరలా మీకు తెలియజేయుచున్నా. ఏమని అంటే, పాపము నిమిత్తమై క్రీస్తు మరణించాడు. ఎవడైతే తన పాపమును ఒప్పుకుంటాడో వాడు నిత్య జీవం కొరకు భద్రపరచబడి దేవుడు వారిని రక్షిస్తాడని వాక్యం సెలవిస్తుంది.